విరుగుట కొరకే. కానీ బంగారం దూకుడు చూశాక కూడా ఈ మాట అనగలమా? 2 రోజులు కాస్త తగ్గిందో లేదో, ఇంకే ఉంది, త్వరలోనే 50కో 55,000కే వచ్చేస్తుంది అని అనుకున్నారంతా. కానీ 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ రేట్ రేపో మాపో లకారాన్ని టచ్ చేయబోతోంది. ట్రంప్ పుణ్యమా అని పసిడి మార్కెట్ ఎగిరెగిరి పడుతోంది. సామాన్యులకు అందనంతగా, అందుబాటులోకి లేనంతగా రెక్కలొచ్చి పైకి ఎగిరిపోతోంది. వరుసగా 4వ రోజు పెరుగుతున్న పసిడి ధర. గోల్డ్ రేట్ 1,00,000 టచ్ చేస్తుందా? ఏమో, చూస్తుంటే చేసేలాగే కనిపిస్తోంది. ఈ వారంలో మొదటి 2 రోజుల్లో కాస్త దిగొచ్చిన బంగారం ధర మళ్లీ పైకి ఎగబాకుతోంది. శనివారం నాటికి 24 క్యారెట్ల బంగారం ధర 96,880కి చేరుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర 89,730 రూపాయలకు చేరుకుంది. దేశంలో బంగారం ధరలు రాబోయే రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు. ఈ అంచనాలే నిజమైతే 10 గ్రాముల మేలిమి బంగారం ధర ఎనీ టైం 1,00,000ను టచ్ చేయడం ఖాయం. అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు బులియన్ మార్కెట్ మీద ప్రభావాన్ని చూపిస్తున్నాయి. 2 దేశాలు పోటీ పడి మరీ పరస్పరం సుంకాలు విధించుకోవడంతో స్పాట్ గోల్డ్ శుక్రవారం USD $3,200 స్థాయిని దాటింది. అమెరికా డాలర్ ఇండెక్స్ ప్రస్తుతం కనిష్ట స్థాయిలో 99.78 ఉండడం కూడా బంగారం ధరల పెరుగుదలకు మద్దతునిస్తోంది. జ్యువెలర్స్, రిటైలర్స్ నుంచి డిమాండ్, ఆర్థిక, వాణిజ్య పరిణామాలు, మదుపరుల పెట్టుబడులు పసిడి ధరల హైక్కి కారణమవుతున్నాయి. దీంతో ఇంకాస్త తగ్గితే కొందాం అనుకుంటున్న ప్రజలు పెరిగిపోతున్న రేట్లతో బెంబేలెత్తిపోతున్నారు. సౌత్ ఇండియన్స్కి గోల్డ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ కదా, సో లేడీస్కి ఆబ్వియస్గా ఇంత రేట్స్ ఉండేపట్టు కొంచెం కంగారుగానే ఉంటుంది. పాస్ట్లో ఇన్ని మోడల్స్ లేవు అప్పుడు పర్చేస్ చేయాలంటే, ఇప్పుడు మోడల్స్ ఎక్కువ ఉన్నాయి, రేట్స్ ఏమో చాలా ఎక్కువ ఉన్నాయి. సో తగ్గితే బాగుంటుంది అనిపిస్తుంది. కొన్నాం అంటే ఇంకా అది మాకు ఇంట్రెస్ట్, కెపాసిటీ ఉన్నంత వరకు మేము కొంటాము. ఇంకా అంతకన్నా పెరిగిపోతే ఏం చేయలేం కదా. సామాన్యుడు కొనుక్కునే స్టేజ్లో లేడు అస్సలు. ఒక సామాన్యులకే కదా, ఎవరికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కూడా అందుబాటులో అయితే లేదు. ఇంకా ఆశలు వదులుకోవడం తప్ప ఇంకా అలా లేదు. ఎందుకు ఇంత హై రేట్ అవుతుందో అనేది గవర్నమెంట్కి తెలియాలి. ఎందుకు ఎప్పుడు లేని ఇంత ఫాస్ట్గా ఎందుకు 1,00,000 దాకా వచ్చేసింది. ఈ రోజుల్లో 1,00,000 రూపాయలు పెట్టి కొనే స్థితి మన ఇండియాలో అయితే మినిమం మనం అంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే ఎక్కువ ఉన్నాయి. హయ్యర్ క్లాసెస్ అనేది చాలా తక్కువ ఉంది. 30 వాళ్ళు ఉంటే 70% మనం ఉన్నాం. కొనుక్కునే స్థితి అయితే లేదు. అమెరికా, చైనా మధ్య ట్రేడ్ వార్ ఉగ్రరూపం దాలుస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు స్టాక్, బాండ్ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను సురక్షిత మదుపుగా భావించే పసిడి వైపు మళ్లిస్తున్నారని, ఇది కూడా గ్లోబల్ మార్కెట్లో పసిడి ధరల పెరుగుదలకు కారణమవుతోందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కొనుగోలుదారులు, పరిశ్రమ వర్గాల నుంచి డిమాండ్ పెరుగుతూ ఉండడం వల్లే రేట్లు కూడా పెరిగిపోతున్నాయని చెబుతున్నారు బులియన్ ట్రేడర్స్. గ్లోబల్ మార్కెట్లో $3,254 దగ్గర ట్రేడ్ అవుతోంది ఔన్స్ బంగారం. మార్కెట్ ఎనాలిసిస్ చూసుకుంటే ఇప్పుడు గ్లోబల్గా కొన్ని మార్పులు అనేవి వస్తున్నాయి. డాలర్ రేటు తగ్గడము అండ్ రూపీ రేట్ పెరగడం, దానివల్ల ఏంటంటే కొంచెం మా గోల్డ్ రేట్ అనేది కొంచెం బాగా ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి మార్కెట్ సర్వే చెప్తుంది. నెల రోజుల్లో పసిడి ధర ఇప్పటికే 7% పెరిగింది. టారిఫ్ భయాలతో స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి పెరిగింది. ఈక్విటీ మార్కెట్లతో పోలిస్తే సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారంలో పెట్టుబడులు సేఫ్ అని భావిస్తున్నారు ఇన్వెస్టర్లు. అందుకే ట్రంప్ వచ్చాక పడిపోతుందనుకున్న బంగారం కాస్త కొత్త రెక్కలు తొడుగుతోంది. ఈ ఏడాది అమెరికా ఫెడరల్ రిజర్వ్ మరో 2 సార్లు రేట్ల కోత చేపట్టొచ్చన్న అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ ఏడాది భారత్ మార్కెట్లో బంగారం ధర 1,00,000 మార్కును దాటే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అమెరికా వాళ్ళు ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గించుకోవాలని అనుకుంటున్నారు, కానీ అది అవ్వట్లేదు. దానివల్ల కూడా గోల్డ్ రేట్ పెరుగుతుంది. ఇప్పుడు ఇవాళ ఉన్న టైంలో ఏంటంటే బంగారం ఇన్వెస్ట్మెంట్ చేస్తే వన్ ఆఫ్ ది సేఫెస్ట్ ప్లేస్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి బంగారమే. మీరు చూసుకోండి, స్టాక్ మార్కెట్ పడిపోయింది, స్టాక్ మార్కెట్ కూడా చాలా డౌన్కి వెళ్ళిపోయింది. రాను గోల్డ్ రేట్ ఇంకా పెరుగుతుంది. ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితిలో ఇంకా బంగారం 11 lakhs 12 lakhs దాకా వెళ్ళే అవకాశం ఉంది. ప్రపంచ మార్కెట్లో ఏప్రిల్ 9 నుంచి
బంగారం ధరలు పెరుగుతూ పోతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొత్త సుంకాలు ప్రపంచ వాణిజ్య యుద్ధ భయాల్ని తీవ్రతరం చేయడంతో పాటు ఆర్థిక మాంద్యానికి దారితీస్తాయన్న ఆందోళనలు బంగారంపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. యుఎస్ టారిఫ్లకు ప్రతీకారంగా చైనా కూడా ఢీ అంటే ఢీ అంటోంది. ప్రపంచ మార్కెట్పై ఇది తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తోంది. భారతీయ మార్కెట్లో మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో బంగారం ధర గరిష్ట స్థాయిని తాకింది. ఒక్కరోజే 2,000కు పైగా పెరిగింది. ప్రతీకార సుంకాలకు అమెరికా అధ్యక్షుడు 90 రోజుల పాటు బ్రేక్ ఇచ్చినా చైనాకు మాత్రం ఆ మినహాయింపులు ఇవ్వకపోవడం, 2 దేశాలు అదనపు సుంకాలు వేసుకుంటూ పోతూ ఉండడంతో స్పాట్ మార్కెట్తో పాటు ఫ్యూచర్ మార్కెట్లోనూ గోల్డ్ రన్ కంటిన్యూ అవుతోందంటున్నారు ఎక్స్పర్ట్స్. అమెరికా మార్కెట్లో తొలిసారిగా బంగారం ధర ఔన్స్ $3,200 దాటిపోయింది. యుఎస్ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 2% పెరిగాయి. దీనికి ప్రధానమైన కారణం డాలర్ విలువ క్షీణించడమే. ప్రపంచవ్యాప్తంగా ఇతర కరెన్సీలతో పోల్చి చూస్తే డాలర్ విలువ ఊహించని విధంగా తగ్గుతోంది. ప్రస్తుతం ఆల్ టైమ్ రికార్డ్ హైలో ఉన్నాయి పసిడి ధరలు. అయితే పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు బంగారం ధరలు ఎంత పెరుగుతాయో అంతే తగ్గే అవకాశం ఉంది అని అంచనా వేస్తోంది స్విట్జర్లాండ్కి చెందిన యూబిఎస్ బ్యాంక్. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సుదీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశం లేదని, భవిష్యత్తులో అవి కుదుట పడితే బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంటుందంటోంది యూబిఎస్. అలాగే యుఎస్ ఆర్థిక పరిస్థితులు భవిష్యత్తులో మెరుగుపడితే బంగారం ధరలు పడిపోతాయంటున్నారు బ్యాంకింగ్ నిపుణులు. ఒకవేళ అదే జరిగితే బంగారం ధరలు దాదాపు 15% తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అసలే ట్రంప్ మొండి ఘటం. అదే సమయంలో అన్నమాట మీద నిలబడతారా అంటే ఆ నమ్మకం కూడా లేదు. దీంతో పెద్దన్న నిర్ణయాల ప్రభావం బంగారం హెచ్చుతగ్గులను ప్రభావితం చేయబోతోంది. తగ్గితే మంచిదే, కానీ గ్యారంటీగా తగ్గుతాయని మాత్రం చెప్పలేం.